నంద్యాల పట్టణంలో విచ్చలవిడిగా పెరుగుతున్న గోబీ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోబీ, చికెన్ రైస్ వంటి ఫాస్ట్ ఫుడ్ పదార్థాల్లో అధికంగా కల్తీ రంగులు, నాసిరకం పదార్థాలు ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్థానికంగా ప్రజలను ఆకట్టుకునే రుచి కోసం వ్యాపారులు సాల్ట్, కారం పొడి, పసుపు వంటి పదార్థాల్లో కల్తీ కలిపి వాడుతున్నట్టు తేలింది. ఈ రసాయనాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆహారం రుచికరంగా మారుతున్నప్పటికీ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎలాంటి తేడా లేకుండా గోబీ సెంటర్ల వద్ద తింటూ ఉండడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ శాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా పలుచోట్ల నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తున్నట్లు బయటపడింది. కొన్ని చోట్ల ఉపయోగిస్తున్న కల్తీ రంగులు, నిల్వ ఉంచిన పదార్థాల పరిస్థితిని చూసి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకట్రాముడు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా వ్యవహరిస్తున్న గోబీ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని సెంటర్లకు నోటీసులు జారీ చేయగా మరికొన్నింటిని తాత్కాలికంగా మూసివేశారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పదంగా కనిపించే ఆహార పదార్థాలను తీసుకోవద్దని సూచించారు. ఈ చర్యలతో నంద్యాలలో ఆహార భద్రతపై అవగాహన పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇటుకొచ్చి దాపెట్టాడు. అన్న నువ్వు ముందర పెట్టా. చికెన్ సార్ తినవు ఇవి మళ్ళా తినకుంటే మళ్ళీ వేస్ట్. లడ్డే చికెన్కి చికెన్ కింగులు కదా ఇవి. సార్ ఒకసారి చూడండి సార్. పడేసి పోసి తీసుకోండి. గాడి చేస్తున్నావు నేను మన మేడంతో ఏం చెప్తానంటే అందరూ ఏమి ఉండకుండా ఒక్కొక్కరు షాప్ తెచ్చిపోతాను మేము వచ్చేస్తాం.